ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు అనేవి మనుషులపై చేశారు. వాటిలో ఏవి కూడా మనిషిని భయంకరంగా మార్చలేదు. కొన్ని మాత్రం విషపూరితమై మనిషి ప్రాణాలను తీస్తే మరికొన్ని సక్సెస్ అయ్యి కొత్త విషయాలను తెలియజేశాయి. కానీ 1940లో రష్యాకి చెందిన సైంటిస్టులు 5 మనుషులపై చేసిన ఒక ప్రయోగం అనేది నేటికి కూడా చరిత్రలో అతి భయంకరమైన ప్రయోగంగా మిగిలిపోయింది. అదే రష్యా స్లీప్ ఎక్స్పెరిమెంట్. సాధారణంగా ఒక మనిషి నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉండగలడు? మహా అయితే 1 లేదా 2 రోజులు. ఆ తర్వాత ఏ మనిషి అయినా కూడా నిద్రను ఆపుకోలేడు. ఎందుకంటే ప్రతి మనిషి శరీరానికి రోజులో కొన్ని గంటల శారీరక విశ్రాంతి అనేది అవసరం. ఈ విశ్రాంతి అనేది నిద్ర రూపంలోనే మనకు దొరుకుతుంది. అయితే 1940 సమయాల్లో, అనగా 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయాల్లో రష్యా అధికారులకు ఈ నిద్ర అనేది వారి విజయానికి ఒక అడ్డుగా అనిపించింది. ఇది ఎలా అంటే, రష్యా ఆర్మీలో సైనికులు రోజంతా యుద్ధం చేశాక వారు అలసిపోయి రాత్రికి విశ్రాంతి స్థితిలోనికి వెళ్లేవారు. ఇది గమనించిన సోవియట్ పరిశోధకులు అసలు ఈ సైనికులు విశ్రాంతి అనేది లేకుండా కంటిన్యూస్గా యుద్ధం చేయగలిగితే రష్యా మిగతా దేశాలని అవలేలగా ఓడించగలదు. మొదటిగా అసలు ఈ నిద్రను ఎలా అయినా జయించాలి. ఈ నిద్ర వలన చాలా గంటలు రోజులు వృధా అవుతున్నాయి. కనుక నిద్ర అనేది రాకుండా సైనికులు కంటిన్యూస్గా 15 నుంచి 4 రోజుల పాటు యుద్ధం చేయగలిగితే రష్యానే విజయం సాధించవచ్చు అనే ఉద్దేశంతో మనిషి నిద్రకు సంబంధించి ఒక ప్రయోగం చేయాలి అనుకున్నారు. ఇందుకోసం రష్యా సైనికులకు దొరికిన పొరుగు దేశ శత్రువులలో ఆరోగ్యంగా ఉన్న ఒక 5 వ్యక్తులను ఎన్నుకున్నారు. ఈ 5 పూర్తిగా సీల్ చేసిన ఒక గ్యాస్ ఛాంబర్ లాంటి గదిలో 30 రోజుల పాటు ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆ 5 ఏమని చెప్పి ఒప్పించారంటే, ఈ చిన్న ప్రయోగంలో భాగంగా మీరు సహకరిస్తే మిమ్మల్ని ఆ తర్వాత వదిలేస్తాము, స్వేచ్ఛను కల్పిస్తామని ఆశ పెట్టడంతో ఆ 5 ఈ ప్రయోగానికి అంగీకరించారు. దాంతో ఈ 5 ఆ గ్యాస్ ఛాంబర్ గదిలోనికి పంపి ఆ గదిని సీల్ చేశారు. ఈ గ్యాస్ ఛాంబర్ గదిలోనికి ఎలాంటి బయట గాలి అనేది లోపలికి రాకుండా, అలాగే లోపల గాలి బయటకు వెళ్లకుండా సీల్ చేశారు. అలాగే కొన్ని రకాల వాయువుల్ని, అలాగే ఆక్సిజన్ని ఈ ఛాంబర్లోనికి పంపేందుకు పైప్స్ని కనెక్ట్ చేశారు. లోపలి వారు ఆక్సిజన్ని ఎలా తీసుకుంటున్నారో తెలుసుకునే కొన్ని పరికరాలని ఈ ఛాంబర్లో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇంకా సీసీటీవీలు కనుగొనలేదు కాబట్టి వారు ఆ గదిలో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు అని తెలుసుకునేందుకు ఆ గది గోడలకు మైక్లను ఫిట్ చేశారు. అలాగే లోపల వారిని చూసేందుకు ఆ గదిలో ఒక గోడకు ఒక పెద్ద విండో సైజులో ఉండే గ్లాస్ని ఫిట్ చేశారు. అలాగే ఆ రూమ్లోని 5 కావలసిన ఫుడ్ని, ఒక 4 రోజుల పాటు సరిపడా ప్యాకెట్ ఫుడ్ని గదిలో ఉంచారు. వారికి తాగేందుకు వాటర్ని, అలాగే టాయిలెట్ సౌకర్యం, వారు చదువుకునేందుకు కొన్ని పుస్తకాలని, ఇలా కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని వారి గదిలో ఏర్పాటు చేసి ఈ 5 దానిలో పంపి ఆ గదిని సీజ్ చేసి ప్రయోగాన్ని మొదలుపెట్టారు. ఇక అసలైన కథ అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇంత అరేంజ్మెంట్స్తో ప్రారంభించిన ఆ ప్రయోగం ఎలా జరిగింది, ఆ 5 ఎలా బయటకు వచ్చారు, ఎన్ని రోజులకు వచ్చారు, ఎన్ని రోజులు ఆ రూమ్లో వారు నిద్ర లేకుండా ఉండగలిగారు, ఏమైనా ప్రమాదకర సంఘటనలు ఆ గదిలో జరిగాయా, అసలు ఇంతకీ ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందా లేదా ఫెయిల్ అయ్యిందా, ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలని ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో దయచేసి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్స్పెరిమెంట్ మొదలైంది. మొదటి రోజంతా ఆ 5 బాగానే గడిపారు. 2వ రోజు, 3వ రోజు గడిచాయి. వారిలో ఎవ్వరూ కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. ఆ ఛాంబర్లోనికి ఆక్సిజన్తో పాటుగా మరికొన్ని ఇతర వాయువుల్ని వదలడం వలన వారిలో ఎవ్వరికీ కూడా నిద్ర అనేది రాకుండా ఆగిపోయింది. 4వ రోజు నుంచి ఆ 5 ప్రవర్తనలో మార్పు కనిపించింది. మొదటి 3 రోజులు నార్మల్ మాటలే మాట్లాడుకున్న వీరు 4వ రోజు నుంచి వారి లైఫ్లో జరిగిన భయంకరమైన విషయాల గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక 5వ రోజున జైల్లో వాళ్ళు అనుభవించిన బాధలు, అసలు ఎలా దొరికాం అనే ఈ విషయాల గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. వారి మాటల్లో భయం, బాధ ఇవన్నీ కూడా గది బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న రీసెర్చ్ టీం వారికి తెలిసాయి. ఇక 6వ రోజు నుంచి ఆ 5 ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానివేశారు. ఎవరికి వారు గోడ దగ్గర ఉన్న మైక్స్ దగ్గరికి, గ్లాసెస్ దగ్గరకు వచ్చి వారి గురించి చెప్పుకోవడం, వారితో వారు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఎలా అనగా, మనం బయట చూసే పిచ్చివారు, మతిస్థిమితం లేని వారిలా. ఇది గమనించిన రీసెర్చ్ టీం వారు ఇదంతా లోపలికి పంపిస్తున్న గ్యాస్ ప్రభావం వలనే అని వారికి అర్థమైంది. దాంతో మరింత తెలుసుకోవాలి అని ఆ సైంటిస్టులు ఆ గదిలోనికి మరింత ఆక్సిజన్ని, మరింత గ్యాసెస్ని పంపే లెవెల్స్ని ఇంక్రీజ్ చేశారు. ఇలా 8 రోజులు గడిచిపోయాక 9వ రోజున ఆ 5 ఒకడు గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అలా ఆ వ్యక్తి ఆ గది లోపల వేగంగా పరిగెత్తుతూ కంటిన్యూస్గా 3 గంటల పాటు అలా గట్టిగా అరుస్తూ పరిగెడుతూనే ఉన్నాడు.
దాంతో అతని గొంతులోని వోకల్ కార్డ్స్ స్వర్ణపేటిక అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఇక అతని నోటి నుంచి శబ్దం రావడం అనేది ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏమిటంటే ఆ వ్యక్తి అంత గట్టిగా అరుస్తూ పరిగెడుతున్నా కూడా గదిలో మిగిలి ఉన్న నలుగురు మాత్రం అసలేం జరగనట్లుగా వారికేం తెలియనట్లుగా అతను పట్టించుకోలేదు. ఆ నలుగురు వారి మానాన వాళ్ళు మైక్ల దగ్గర నుండి మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. ఇక అదే రోజున మరికొద్ది గంటల తర్వాత ఇంకో వ్యక్తి కూడా ఇలాగే గట్టిగా అరుస్తూ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. దాంతో ఈసారి మిగిలిన వారిలో ఇద్దరు మాత్రం లోపల రూమ్లో ఏం జరుగుతుందో అద్దంలో నుంచి బయటికి రీసెర్చర్లు చూడకూడదని రూమ్లో ఉన్న బుక్స్లలోని పేపర్స్ని చించి ఆ గ్లాస్కి అడ్డంగా అంటించేశారు. అలాగే ఆ పేపర్ల మీద గ్లాస్ నిండా వారి టాయిలెట్లోని వారి సొంత మలాన్ని తీసుకొచ్చి పూసేశారు. దాంతో ఒక్కసారిగా బయట రీసెర్చ్ టీం వారికి లోపల ఏం జరుగుతుందో తెలిసేందుకు అవకాశం అనేది లేకుండా అయిపోయింది. దాంతో ఇక రీసెర్చ్ టీం శబ్దాలను వినడం ప్రారంభించారు. కొంతసేపటి కరుపులు ఆగిపోయాయి. ఆ మైక్ల దగ్గర మెల్లగా మాట్లాడే మాటలు కూడా ఆగిపోయాయి. అలా 3 రోజులు గడిచిపోయాయి. బయట రీసెర్చర్లకు లోపల అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కావట్లేదు. ప్రతి గంట వాళ్ళు మైక్స్ దగ్గర నుంచి ఏమైనా వినపడతాయా అని ఎంతగానో వెయిట్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఆ 5గురు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చనిపోయారేమో అని ఆక్సిజన్ మానిటర్లో చెక్ చేయగా వారి లోపల ఆక్సిజన్ తీసుకుంటున్నట్లు ఆక్సిజన్ కన్సంప్షన్ చూపించింది. అంటే వారు ఇంకా బ్రతికే ఉన్నారు అని అర్థమైంది. ఇక 14వ రోజున లోపల వారు పీల్చుకునే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా పెరిగాయి. ఎంతలా అంటే మనం బాగా పరిగెత్తి ఆగినప్పుడు ఎలా అయితే గాలిని ఎక్కువగా తీసుకుంటామో ఆ స్థాయిలో ఎక్కువ ఆక్సిజన్ వీరు తీసుకుంటున్నారు. ఇక అదే రోజున సైంటిస్టులు వాళ్ళు లోపల ఎలా ఉన్నారో చూడాలని భావించి వారికి లోపలికి వినపడేలా మైక్ నుంచి ఒక అనౌన్స్మెంట్ చేశారు. మీరు ఎలా ఉన్నారో చూసేందుకు మేము లోపలికి వస్తున్నాం, మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీలో ఒకరిని వదిలేస్తాం అని చెప్పారు. ఈ మాటలకు లోపల నుంచి ఒక వ్యక్తి మాకు ఇక్కడే ఉండాలని ఉంది, మీరు మమ్మల్ని బయటకు పంపక్కర్లేదు, మాకు మరింత గ్యాస్ని ఇవ్వండి అని అరిచాడు. దాంతో ఈ మాటలు విని బయట రీసెర్చర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటి రెస్పాన్స్ వారి నుంచి వస్తుందని ఊహించలేకపోయారు. దాంతో ఈ విషయాన్ని వారి పై అధికారులకు తెలపగా ఈ రీసెర్చర్స్కి ఫండింగ్ చేస్తున్న ఆర్మీ ఫోర్సెస్కి మధ్య ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో వీరంతా డిసైడ్ అయింది ఏమిటంటే 15వ రోజున రాత్రి ఈ ఛాంబర్ని ఓపెన్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇక ఛాంబర్ ఓపెన్ చేయాల్సిన సమయం రానే వచ్చింది. దాంతో ముందుగా ఛాంబర్లోనికి నిద్ర రాకుండా ఆపేందుకు పంపే ఆ గ్యాసెస్ని పంపటం ఆపివేసి నార్మల్ ఫ్రెష్ ఎయిర్ని పంపారు. ఇలా ఎప్పుడైతే ఆ గ్యాస్ ఆగిందో లోపలి వారు గట్టిగా అరుస్తూ గ్యాస్ని ఆపవద్దు, పంపండి అని గొడవ చేశారు. ఏడుస్తూ బ్రతిమాలారు. కానీ ఏది ఏమైనప్పటికీ కాసేపటికి సోల్జర్స్ అంతా ఛాంబర్ను ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించగా వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోల్జర్స్లో కొంతమంది భయంతో బయటికి వచ్చేశారు. ఇంతకీ ఆ ఛాంబర్ లోపల ఏం ఉందంటే లోపలికి పంపింది 5గురిని అయితే 4గురే బ్రతికి ఉన్నారు, ఒకరు చనిపోయారు. లోపల ఉన్న ఫుడ్ని గమనిస్తే కేవలం 5 రోజులు మాత్రమే తిన్నట్లుగా అర్థమైంది. అంటే 6వ రోజు నుంచి వీళ్ళెవ్వరూ అక్కడ ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఆ 4గురి శరీరాలు అనేవి ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆ చనిపోయిన వ్యక్తి శరీరంలోని తొడలు, చెస్ట్ అనేవి ఆ గదిలోని డ్రైనేజీ దగ్గర అడ్డుగా పెట్టి ఉన్నాయి. దాంతో లోపల వాడిన నీరు బయటికి పోకుండా ఆ గదిలోనే 4 ఇంచెస్ వరకు నిలిచిపోయి గదంతా నీటిమయం అయింది. ఆ వాటర్లో అంతా కూడా బ్లడ్డే కలిసి ఉంది. ఆ బ్రతికి ఉన్న ఆ 4గురిని చూడగా వారి శరీరంపై చాలా వరకు స్కిన్, మాంసం అనేది లేదు. చేతులపై కూడా తోలు, మాంసం ఊడిపోయి వారి ఎముకలు కనబడుతున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే వారంతట వారి శరీరాన్ని కొరుక్కుని తినడం ప్రారంభించారని. వారి కడుపు కూడా చీల్చబడి ఉండి లోపల అవయవాలు సైతం బయటికి కనిపిస్తున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ స్థితిలో కూడా వీరు ఎలా బ్రతికి ఉన్నారు అనేది సోల్జర్స్ని భయానికి గురిచేసింది. ఇక ఆ 4గురిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా వారంతా మేము రాము అని గట్టిగా అరుస్తూ అడ్డుపడసాగారు. సోల్జర్స్పై దాడి కూడా చేశారు. దాంతో ఈ దాడిలో ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు. దాంతో ఏదోలా ఆ 3గురిని సోల్జర్స్ బయటికి తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్చారు. ఆ 3గురిలో ఒకరి స్వరపేటిక అనేది పోవడంతో అతని నుంచి ఏ శబ్దం రానప్పటికీ మిగిలిన 2 మాత్రం వారికి గ్యాస్ కావాలంటూ వింతగా అరుస్తున్నారు. ఇక వారికి ట్రీట్మెంట్ చేసేందుకు గాను వారికి మత్తుమందు ఇవ్వగా అది వారి శరీరంపై ఏమాత్రం పనిచేయట్లేదు. దాంతో రెగ్యులర్గా ఇచ్చే మత్తుమందు కంటే ఇంకా ఎక్కువ ఇస్తుండడంతో ఆ 3గురిలో ఒకడు ఓవర్డోస్ అయి చనిపోయాడు. దాంతో ఇక ఆ 2కి మత్తు ఇవ్వకుండానే 6 గంటలు ఆ డాక్టర్లు కష్టపడి సర్జరీ చేశారు. వారికి ఎలాంటి మత్తు లేకపోయినా వారికి సర్జరీ చేస్తుంటే ఆ 2 ఏమాత్రం ఎలాంటి నొప్పి లేకుండా అలానే వింతగా నవ్వుతూ ఉన్నారు. ఇక వాళ్ళ బాడీని కంట్రోల్ చేసేందుకు వారు దాడి చేయకుండా ఉండేందుకు వారికి పారాలసిస్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అవి కొంతసేపే వారిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక ఆ 2 వ్యక్తులు కూడా పదే గ్యాస్ కావాలి అంటూ అరవడం ప్రారంభించారు. వారిలో ఒకరికే గొంతు పనిచేస్తుంది. అతను గ్యాస్ కావాలి అంటూ అరవగా స్వరపేటిక దెబ్బతిన్న వ్యక్తి మాత్రం సైగలతో అడుగుతున్నాడు. వాళ్ళు అంత దారుణంగా ఆ గ్యాస్ కోసం ఆరాటపడటం చూసి అక్కడి కమాండింగ్ ఆఫీసర్ వారిని మరోసారి గ్యాస్ ఛాంబర్లోనికి పంపించండి, వారు ఈసారి ఏం చేస్తారో చూద్దామన్నాడు. అందుకు ఆ డాక్టర్లు, రీసెర్చర్లు వద్దు అన్నా కూడా
కమాండింగ్ ఆఫీసర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే ఈసారి ఆ ఇద్దరు పేషెంట్లతో పాటుగా అక్కడున్న 3 రీసెర్చర్లను లోపలికి పంపమని, వారి లోపల ఏం జరుగుతుందో నోట్ చేయాలని ఆ కమాండర్ ఆదేశించడంతో వెంటనే ఆ రీసెర్చర్లు భయపడి వారి దగ్గరలో ఉన్న తుపాకీతో ఆ ఇద్దరు పేషెంట్లను ఈ కమాండర్ని కాల్చివేశారు. ఎందుకంటే ఆ కమాండర్ మూర్ఖంగా వీరి ప్రాణాలను సైతం తీసివేస్తాడని అర్థమైంది కనుక. ఇక ఆ పేషెంట్లలో ఒకతను నేలపై పడి గొణుకుతూ కొన్ని మాటలు మాట్లాడి ప్రాణాలను వదిలాడు. సో నియర్లీ ఫ్రీ అంటే కాబట్టి దాదాపు ఉచితం అనే మాటలను చివరిగా ఆ పేషెంట్ మాట్లాడాడు. ఇలా ఈ రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ అనేది ముగిసింది. ఇక ఫైనల్లీ అసలు రహస్యంగా చేసిన ఈ ప్రయోగం గురించి ప్రపంచానికి ఎలా తెలిసింది అంటే 2009లో క్రీపీ పాస్టా అనే ఒక వెబ్సైట్లో ఒక అన్నోన్ అకౌంట్ ద్వారా ఈ స్టోరీ అనేది బయటకు వచ్చింది. అయితే ఇప్పటికీ తేలని విషయం ఏమిటంటే ఈ ప్రయోగం నిజంగా జరిగిందా లేక కల్పితమా అని. చాలా మంది తెలుపుతున్నది ఏమిటంటే రష్యా ఈ ప్రయోగం గురించి ప్రపంచానికి తెలియకుండా దాచివేసింది అనగా దీనిపై రష్యా గవర్నమెంట్ స్పందించి ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, అసలు ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఎవరూ చేయలేదు, కొందరు కావాలని ఇలాంటి ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేస్తున్నారు అని వాటిని నమ్మొద్దు అని తెలిపింది. ఏది ఏమైనప్పటికీ వీటిలో ఏది నిజం అనేది నేటికి స్పష్టత రాకపోవడంతో ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి తేపోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. వాచింగ్.